నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనం నిన్న తుమ్మలో ఒక వ్యాఖ్య చేశారు. ఆగస్టు 15 రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా రైతులకి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కౌలు రైతుల విషయంలో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి కౌలు రైతులకు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తుందా, 2 లక్షల రుణం తీరుస్తుందా, మరి చూడాలి. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు, పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు, తాజా ఎన్నికలకు మార్గం సుగమం, మేజర్ జనరల్ జియావులపై వేటు, అల్లర్ల మృతులు 440 మంది. దాదాపు మనం చూసుకున్నట్టయితే ఏదైతే బంగ్లాదేశ్లో సంక్షోభం నెలకొందో అక్కడ ప్రధాని రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తాత్కాలికంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు అప్పచెప్పారు మొహమ్మద్ యూనస్కు. అయితే మరి బంగ్లాదేశ్లో మరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు అయితే అల్లర్ల కారణంగా 440 మంది మృతి చెందారు. నెక్స్ట్ మనం చూసుకుందాం. ఎస్బీఐ చైర్మన్ గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం. ఇక జలభాగ్య నగరి హైదరాబాద్ దాహార్తి తీర్చే మరో వనరు, గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చజెండా, మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల తరలింపు, ఇక 5,560 కోట్ల కేటాయింపు, 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి, బారాస పనైపోయింది, కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది, రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి, త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే నెగ్గిన విద్యార్థుల పంతం, బంగ్లా ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్, అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన, బంగభవన్లో అధ్యక్షుడు షాహబుద్దీన్తో 6 గంటల పాటు విద్యార్థుల సుదీర్ఘ చర్చల నడుమ త్రివిధ దళాధిపతుల రంగప్రవేశం, అధ్యక్ష భవనం చుట్టూ మోహరించిన మిలిటరీ, ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉత్కంఠ, మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల, గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు, హింసతో ఆందోళనకారుల బీభత్సం, దేశవ్యాప్తంగా హత్యలు, లూటీలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో దాదాపు ఇప్పుడు కొత్త అధినేతగా మనం చూసుకున్నట్టయితే మొహమ్మద్ యూనస్ నిలబెట్టింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్ను నిలబెట్టారు. ఆయన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. అయితే ఆయనకి ఈ మేరకు పగ్గాలు అప్పచెప్పారు. మనం బంగ్లాదేశ్లో కనుక చూసుకున్నట్టయితే 400కు పైగా మృతుల సంఖ్య పెరిగింది. ఇక నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే మల్లన్న సాగర్కు నీళ్లు, ప్రభుత్వ ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీలు తెచ్చేలా ప్లాన్, హైదరాబాద్లో తాగునీటికి 10 టీఎంసీలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మూసీ నది ప్రక్షాళనకు 5 టీఎంసీలు, ప్రాజెక్టుకు 5,560 కోట్లు కేటాయిస్తూ జీవో. ఇక 2 ఏళ్లలో పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యం. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ హైదరాబాద్ లో నెలకొల్పనున్న సంస్థ, సీఈఓతో సీఎం రేవంత్ బృందం చర్చలు, ట్రైజిన్ ఏఐ ఇన్ఫోషన్ సెంటర్ విస్తరణ, ఇక 3 ఏళ్లలో 1000 మందికి ఉద్యోగం, ఆర్సీఎం విస్తరణతో 500 నియామకాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పెట్టుబడుల లక్ష్యంగా ఇక రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతుంది. అయితే దీనిలో భాగంగా 1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ హైదరాబాద్ లో నెలకొల్పనుంది సంస్థ. ఇక నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఎండగట్టింది, గ్రామాల్లో రైతు రచ్చబండ పెట్టండి, సర్కార్కు నిలదీస్తూ ఆందోళన చేయండి, పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇద్దామంటూ కూడా ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే ఏదైతే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక మనమే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కు అంటూ కూడా వ్యాఖ్యలించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం కనుక వెలుగు చూసుకుందాం. వెలుగులో కనుక చూసుకున్నట్టయితే ఖలీదా జియా రిలీజ్, 6 ఏండ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు, మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం, హసీనా పలాయనంతో చకచక మారుతున్న పరిణామాలు. ఇక బ్రిటన్లో ఆశ్రయంపై డైలమా, భారత్లోనే ఉన్న హసీనా షాక్ లో ఉన్నారు, ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం, ఆల్ పార్టీ మీటింగ్ లో జయశంకర్ వెల్లడి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మల్లన్న సాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు, గోదావరి జలాల ఎత్తిపోతలకు పెద్ద దిక్కుగా మారిన శ్రీపాద సాగర్, 10 రోజుల్లో మిడ్మానేరుకు 11 టీఎంసీల లిఫ్టింగ్, అక్కడి నుంచి తాజాగా రంగనాయక సాగర్ కు, త్వరలోనే మల్లన్న సాగర్ కు తరలించే ఏర్పాటు. ఇక వరుసగా 5వ ఏడాది కూడా ఉపయోగపడని కాళేశ్వరం, ఎప్పట్లాగే ఈసారి సైతం ఆదుకున్న ఎల్లంపల్లి. ఇక నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంతో పోటీ అలా తీర్చిదిద్దాలనేదే నా సంకల్పం, సీఎం రేవంత్ రెడ్డి. భారత్కు కొత్త చిరునామాగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం, ఇక రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం, వ్యాపారాలకు అనుకూలంగా పారిశ్రామిక విధానం రూపొందిస్తాం, ఇక ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందామని పిలుపు. ఇక యుఎస్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం మీటింగ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రపంచంతో పోటీతో అలా తీర్చిదిద్దాలనేది సంకల్పం అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న యుఎస్ మీటింగ్ లో చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్టయితే పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణకు రేవంత్ రెడ్డి అక్కడ యుఎస్ లో
అమెరికాలో ఆయన అధినేతలతో కలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ వైరా సభలో సీఎం అనౌన్స్ చేస్తారు. మంత్రి తుమ్మల మూడో విడత సీఎం అనౌన్స్ చేస్తారు. ఇక మూడో విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల మాఫీ, సాంకేతిక లోపాలుంటే సరిదిద్దుతాం, పంటల బీమా అమలు చేస్తాం, రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, అందుబాటులో ఎరువులు, రైతులెవరూ ఆందోళన చెందని సూచన. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక ఆగస్టు 15 రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా నిన్న తుమ్మల వ్యాఖ్యానించారు. ఇక వైరా సభలో సీఎం అనౌన్స్ చేస్తారంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ ఎత్తివేయాలి, ఇండియా కూటమి నేతల డిమాండ్, పార్లమెంట్ ఆవరణలో ఆందోళన, పాల్గొన్న తెలంగాణ ఎంపీలు. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం అమ్మా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే రానున్న ఎన్నికల్లో సత్తా చాటుదాం, కంది శ్రీనివాస్ రెడ్డి. ఆగస్టు 15 వైరాకు సీఎం మంత్రి తుమ్మల. ఇక అన్నా నాన్న ఎలా ఉన్నారు, మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఎల్కే అద్వానీ. బట్టి మాట అంటే మాట, నాడు హామీ నేడు ధీమా, రేపు బోధ్ నియోజకవర్గం పిప్రికి బట్టి. పీపుల్స్ మార్చ్ వినతులకు పరిష్కారం, ఘన స్వాగతం పలుకనున్న కాంగ్రెస్ నేతలు. పీపుల్స్ మార్చ్ సారథి కోసం ప్రజల ఎదురుచూపులు. 8 మాసాల్లో ఆర్థిక మంత్రిగా అద్భుతాలు చేసిన బట్టి విక్రమార్క. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. చెప్పండి, అసలుకి బంగ్లాదేశ్ మనం చూసుకుంటున్న అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా నోబెల్ బహుమతి గెలిచిన ఆయన్ని పెట్టారు. అలాగే కొత్తగా అంటే లాస్ట్ టైం ఎవరైతే ప్రధానిగా ఉన్నారో ఆవిడని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు బంగ్లాదేశ్ రాజకీయాలు అంటే ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎందుకంటే నిరసనల మధ్య ఆరిపోయి రాజీనామా చేసి దేశం మొదలు రావడం అనేది ఇది సంచలనాత్మకమైనటువంటి. అంటే అక్కడ ప్రజలు హసీనా పాలన మీద, హసీనా పాలన పట్ల, హసీనా నిర్ణయాల మీద ఏ రకంగా వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురైతే ఆ మేరకు వాళ్ళు అంటే మనమే ఇప్పుడు చూస్తున్నాము 440 మంది ఆందోళనకారులు, ఆందోళన 440 మంది చనిపోయారని చెప్పేసి మనకు అది నష్టం బంగ్లాదేశ్ ఒక రకంగా చెప్పాలంటే నష్టం భారీ ఎత్తున జరిగినట్టు లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొనుక్కొచ్చి అక్కడ మరోసారి సాధారణ పరిస్థితులు రావడానికి అక్కడ మిలిటరీ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ విద్యార్థి సంఘాలు ఏవైతే ఆందోళన చేస్తా ఉన్నారో విద్యార్థులు కూడా కొత్త ప్రభుత్వానికి మార్గాలు సుగమం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం అనేది మిగతా విషయాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే త్వరలోనే ఒక 10-15 రోజులలో, వారం 2 వారాలలో బంగ్లాదేశ్ తిరిగి సాధారణ పరిస్థితులకు వస్తుంది మనం భావించాలి. మరోవైపు షేక్ హసీనా విషయంలో మనం పరిశీలిస్తే ప్రస్తుతం ఆవిడ భారతదేశంలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ శరణార్థిగా ఉన్నారు. ఆవిడ బ్రిటన్ వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వాలు అంటే బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆవిడ రావడానికి కొంత సమయం పడుతుందని చెప్తా ఉన్నారు. కొంత ఆలోచన చేసుకుని మీరు కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు కూలిపోచిన తర్వాత మాత్రమే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నారు. భారత ప్రభుత్వం కూడా తాత్కాలిక షెల్టర్ ఇచ్చింది, పూర్తి స్థాయిలో షెల్టర్ కాదు, పూర్తి స్థాయిలో శరణార్థిగా ఇక్కడ ఉన్నారు, తాత్కాలిక షెల్టర్ ఇచ్చారు. ఇక్కడ విదేశాంగ శాఖ కానీ, జాతీయ సలహాదారులు, భద్రతా సలహాదారులు కానీ వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ బంగ్లాదేశ్ అంచనా వేస్తూ ఇక్కడ హసీనాతో చర్చలు జరుపుతా ఉన్నారు. హసీనా కూడా షాక్ లో ఉన్నారు. అంటే అనుకోని పరిస్థితి, అనూహ్య పరిణామం. ఈ నేపథ్యంలో కొంత షాక్ గా ఉన్నారంటా ఉన్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ లో సాధారణ పరిస్థితి తిరిగి కొలిక్కి వచ్చి మరోసారి జనజీవనం అక్కడ కొంత సాధారణ పరిస్థితికి వస్తే, నార్మల్ దీనికి వస్తే కొంత మన దగ్గర కానీ మిగతా దేశాలలో కొంత ఇబ్బందికరమైన ఏమైనా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఏ దేశమైనా, ఏ నాయకులైనా, ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా నియంత్ర పాలన అనేది ఎక్కువ కాలం ఉండదు. నియంత్ర పాలన అనేది మంచిది కాదు, ఏ దేశం కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ ప్రాంతానికి కానీ. నియంతృత్వ పోకడలు సరైనవి కావు అనేది మరోసారి నిరూపితమవుతుంది. 15 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ ను పాలించినటువంటి, దాదాపు 15 సంవత్సరాలు పాలించినటువంటి షేక్ హసీనా చివరకు ఆ దేశాన్ని వదిలి పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చి మరో దేశంలో శరణార్థిగా ఉండాల్సిన. అలాగే చూసుకున్నట్టయితే ఆవిడ బ్రిటన్ లో ఆశ్రయంపై ఒక డైలమా నెలకొంది. ఈ నేపథ్యంలో ఆవిడ రానున్న రోజుల్లో భారత్ లోనే ఉండే అవకాశం ఉందంటారా? భారత్ లో ఉండకపోదు. ఎందుకంటే
భారత్ లో ఉంటే ఎప్పటికైనా మనం ముప్పై ఆగిపోనే ఉన్నది బంగ్లాదేశ్. కాబట్టి ఇప్పటికే ఇక్కడ బంగ్లాదేశ్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి రాకుండా ఇక్కడి వారు కూడా హాని తలపెట్టే అవకాశం ఉంది. అదే కదా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నది అతీనా భద్రత విషయంలో. అంటే పొరుగునే ఉంది కాబట్టి చాలా మంది బంగ్లాదేశీయులు భారత్ లో ఉంటున్నారు. కొంతమంది చొరబాదాలుగా వచ్చారు, కొంతమంది శరణార్థులుగా వచ్చారు, కొంతమంది ఇక్కడ ఉంటున్నారు, వేరే వేరే ఉద్యోగాలు వ్యాపారాలు వీటిని ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి ఇచ్చారు. వీటన్ని చూస్తా ఇక్కడ ఉండకపోవడం మంచిది అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. హసీనా కూడా భావిస్తారు భారతదేశంలో ఉండాలని ఆవిడ అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఉండకపోవచ్చు అనేది మనకున్న సమాచారం. అంటే భారతదేశంలో ఉంటే ఆవిడకి ఎప్పటికైనా ముఖ్యం. ఒకవేళ ఇక్కడ ఏదైనా జరిగితే హసీనాకు ఆ అపప్రద అనేది మన భారతదేశం మీద పడే ప్రమాదం. కాబట్టి అట్లాంటి రిస్క్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని అనుకోవట్లేదు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కౌలు రైతుల విషయంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి తుమ్మల అనౌన్స్ చేశారు. అది కూడా వైరాసభలో సీఎం చెప్తారు అన్నారు. ఈ నేపథ్యంలో మరి కౌలు రైతుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం అంటారు? రుణమాఫీ చేస్తామని మొదట్లో చెప్పాడు. దాని ప్రకారంగానే ఫస్ట్ ₹1,00,000 రుణమాఫీ అనేది మొదటి విడత చేశారు. రెండో విడత ₹1,50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళ రుణమాఫీ అనేది చేస్తారు. ఇప్పుడు 2 లక్షలు అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిపోతుంది. రుణమాఫీకి సంబంధించినటువంటి దాదాపుగా 31 లక్షల కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమకూర్చేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో వాయిదాలు. వాస్తవానికి ఏకకాలంలో ఒకే రోజు మొత్తం చేయాలనుకున్నారు. కానీ కొంత రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రం అప్పులు కానీ, చెల్లించే వాళ్ళు వడ్డీలు, వీటి విషయంలో కొంత సందిగ్ధ నేపథ్యంలో నిధుల సమీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం సవాలుగా పరిణమించింది. సమీకరించేందుకు వ్యాపారులతో సమావేశం పెట్టడం కానీ, ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడడం కానీ, మిగతా రుణాలు తీసుకోవడం కానీ, వీటి విషయంలో కొంత జరిగిన నేపథ్యంలో 3 విడతలు చేయాలంటున్నారు. రేపు వైరాలో జరిగేటువంటి సభలో రేవంత్ రెడ్డి ఏదైతే వైరా సభ నిర్వహించి అక్కడ 2 లక్షల రుణమాఫీ సంబంధించిన విషయంలో నిర్ణయం ప్రకటించి అక్కడి చెక్కులు కొంతమందికి లబ్ధిదారులకు 2 లక్షలు పంపిణీ చేసే కాబట్టి వ్యవసాయ శాఖ విధంగా ఈ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత కౌలు రైతుల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత హామీ ఇచ్చింది. భూమి ఉన్న రైతులకు కాకుండా కౌలు రైతులకు కూడా మేము న్యాయం చేస్తాము, వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉండాలి. అంటే రైతు రుణమాఫీ జరిగి ఒక కొలికి వచ్చిన తర్వాత కౌలు రైతుల విషయంలో ఆలోచిస్తుంది. వాస్తవానికి కౌలు రైతులు ఎంతమంది మేర భూమిని కౌలు చేస్తా ఉన్నారు, వాళ్ళు సాగు చేస్తా ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీయాల్సిన ఉన్నాం. ఇప్పుడు ఆ లెక్కలు తీసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, అంటే ఏ మేరకు కౌలు భూమిని సాగు చేసిన కౌలు రైతు ఆ రైతుకి ఎంత ఇవ్వాలి అన్న విషయంలో కూడా ఒక విధానం గైడ్ లైన్స్ రావాల్సిన. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు విడుదల చేసి ఖర్చు చేసినట్టే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, వాటిని అనుసరించి ప్రభుత్వం వ్యవహరించాల్సిన. ఎందుకంటే ప్రజాధనం ఏదో మీ జీవిలో నా జీవిలో ఇచ్చిన డబ్బులు కాదు. కాబట్టి ఖచ్చితంగా దానికి జవాబుదారీ ఉండాల్సిన అవసరం. రేపు ఎవరన్నా ఆ డబ్బుల విషయంలో దుబారా చేశారని కోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కోర్టు నుంచి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం బదనామయ్యే అవకాశం ఉంది. వ్యక్తి పరిస్థితిలో ప్రభుత్వం బదనాం కాకూడదు అన్న కోణంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, నిక్కచ్చిగా వ్యవహరించాలి అన్న ఉద్దేశంలో ఉంది. ఆ కోణంలో కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కౌలు రైతు విషయంలో ఖచ్చితంగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ కొంత ఆలస్యం అవుతుండొచ్చు ఇచ్చిన హామీల విషయం, కానీ క్రమక్రమంగా వాటిని అమలు చేసే పనిలో నిమగ్నమైంది. వాటి ఆ కోణంలో కొంత చర్యలు తీసుకుంటాం. ఈ చర్యలు తీసుకున్న క్రమంలో కొంత కౌలు రైతు విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా ఎంతో కొంత రుణమాఫీ జరిగేందుకు అవకాశం ఉంది. వాళ్ళు ఎంతమంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు, ఎంతమంది సాగు చేస్తా ఉన్నారు, ఎంతమంది దాంట్లో వాస్తవాల కోసం తీసుకున్నారు అన్న విషయాలు కూడా కొంత ఆలోచిస్తున్నారు. అంటే కొంతమంది రైతులు ఫార్మర్స్ గా ఉన్నప్పటికీ
వ్యక్తిగత అవసరాల మీద కూడా రుణాలు ఇచ్చిన అవకాశం అంటే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం కానీ పాస్బుక్ను పెట్టి తీసుకోవడం అంటే ఇట్లా బంగారాన్ని తాకట్టు పెట్టి ఎంతమంది తీసుకున్నారు, పాస్బుక్లకు ఆధారంగా ఎవరైనా తీసుకున్నారా, ప్రైవేట్ అంటే వీళ్ళు నిజంగా కౌలు రైతులైనా కౌలు రైతు ఎంత కాలంలో కౌలు చేస్తా ఉన్నారు, ఎవరెవరి భూములను కౌలుగా సాగు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్క కావాల్సిన రుణమాఫీ సంబంధించినటువంటి మొత్తంగా రావాలంటేనే సుమారుగా 6 నెలల సమయం పట్టింది ప్రభుత్వానికి. అంటే పాస్బుక్ ఉండి మొత్తంగా ధరణిలో నమోదై ఉండి ఇవన్నీ ఉన్నాక కూడా బ్యాంకర్స్ నుంచి వాళ్ళు కూడా క్రాప్ లోన్ కింద అని ఒక కాలం ఉంటుంది. ఆ క్రాప్ లోన్ వెళ్తాం మా దగ్గర ఈ బ్యాంకు పలానా బ్రాంచ్ నుంచి ఇంతమంది రైతులు తీసుకున్నారు అని చెప్పేసి అట్లా వాళ్ళు లెక్కలు బ్యాంకుల వారిగా ఇస్తూ పోతుంటే ఇప్పుడు లెక్కలు వచ్చాయి. ఇప్పుడు కౌలు రైతు విషయంలో అసలు ఎలాంటి ఆధారం కాబట్టి వాళ్ళు ఫార్మర్సే, దాంట్లో ఫార్మర్స్ అనేది కాదు. కానీ కౌలు రైతును గుర్తించాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రధాన సమస్య. సాగు చేసుకున్నంత మాత్రాన కాదు కదా అందుకని వీటన్నిటి విషయంలో కొంత జాగ్రత్తగా వివరించాలి అన్న విషయంలో బాగా మరొక 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నాకు మనకున్న సమాచారం ప్రకారంగా వానాకాలం పంటలు పూర్తయ్యే లోపల, వానాకాలం సాగు మొదలైంది, పూర్తయ్యే లోపల ఈ కౌలు రైతులు రుణమాఫీ విషయంలో కొంత తీసుకున్న తర్వాత కౌలు రైతులు మొత్తం ఎంతమంది ఎంత మీద అప్పుడు ఉన్నాయి అనే విషయాన్ని తీర్చింది. మళ్ళీ అలాగే చూసుకున్నట్లయితే ఇటు కిషన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని అసలు గట్టిగా నిలదీయాలి అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ మీదటి ప్రభావం చూపించలేదు అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కిషన్ రెడ్డి అంటే బీజేపీ అని కిషన్ రెడ్డి భావిస్తున్నారంటారా? గతంలో కూడా చాలా సందర్భాలు అనుకున్నాము. రాబోయే కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉండబోతుంది. ఎన్నికల నుంచి మనం అనుకుంటున్నాం టీఆర్ఎస్ ఓటమి పాలనబోతుంది, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగబోతుంది. మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చతికిలు పడిపోయింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం అసెంబ్లీలో ఓడిపోయిన 4 నెలలకు టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం ఎక్కడ కొన్ని చోట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. అత్యంత దారుణమైన పరిస్థితిలో హీనస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరోసారి కోలుకుంటుందని ఎవరు అనుకోవట్లేదు. ఏదైనా అద్భుతాలు జరిగి ఏదో చేస్తే తప్ప వచ్చే అవకాశాలు. రెండో అంశం, ఈ ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ తో ఉన్న నాయకులు కూడా నాయకత్వం మీద విరక్తితో వాళ్ళు పక్క చూపులు చూస్తూ పక్క పాటలకు వెళ్తా ఉన్నారు. తెలిసిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉన్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు అయితే వాళ్ళు ఎప్పుడు వారు పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా నమ్మకే వస్తే ఉన్నా వాళ్ళ మనసంతా 7 పార్టీల మీద కాంగ్రెస్ బీజేపీ అనే దాంట్లోనే వాళ్ళు ఉన్నారు. అటువైపు చూస్తా ఉన్నారు. వాళ్ళ మనసు అంతా ఎప్పుడు వాళ్ళు విధిస్తారు, ఎప్పుడు మనం వెళ్దాం, లేకపోతే మనమే వెళ్ళి చేయనేద్దాం అనే విషయంతో ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రకటన వచ్చే వరకు లోకల్ బాడీ ఎన్నికల వల్ల బీఆర్ఎస్ మరింత పతనమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇది నాయకత్వ లోపమా లేకపోతే ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాల అనేది పక్కగా పెట్టి ఖచ్చితంగా స్థానికంగా కూడా బీఆర్ఎస్ బలాన్ని కోల్పోతాము. వాస్తవానికి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు నుంచే బీఆర్ఎస్ ఎదుగుదల మొదలైంది. కానీ ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ లోకల్ బాడీలో ఓటమి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పతనం పూర్తి స్థాయిలో పతనమయ్యే అవకాశాలు వస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎదిగిందో మళ్ళీ అక్కడి నుంచే కొంత కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ స్థానంలో బీజేపీని చేర్చాలి, బీజేపీ బలం చేయాలి, బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం ఢిల్లీ నాయకత్వం ఆ కోణంలో కొంచెం దృష్టి పెట్టింది. మనం గమనించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్నటువంటి
బీజేపీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ అంటే ప్రముఖ పోటీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని ఉన్న నేపథ్యంలో కేవలం 8 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. అయినా ఎక్కడ కూడా పార్టీ నాయకత్వం కుంగిపోలేదు. మరింత ఉత్సాహంతో పాటు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా అధికార పార్టీ 8 గెలుచుకుంటే బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇద్దాం అనుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉందంటారా? ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో లోకల్ గా అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అంత బలంగా లేదు. కానీ బీఆర్ఎస్ బలహీనపడిన నేపథ్యంలో ఆ స్థానాన్ని బీఆర్ఎస్ ఆక్రమించుకోవాలి, బీజేపీ ఆక్రమించుకోవాలని కొంత ప్రయత్నం చేశాం. బీఆర్ఎస్ బలపడింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏం చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో బీజేపీ ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తే ఆ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి సొంతం అవుతా ఉన్నది అన్న విషయంలో కొంత పార్టీ నాయకత్వం పరిశీలిస్తా ఉన్నది. అందులో భాగంగానే నిన్న కిషన్ రెడ్డి పదాధికారుల సమావేశంలో కొంత నిర్ణయాత్మకమైనటువంటి అంశాలను ప్రార్థించారు. క్రియాశీలమైన అంశాలు. ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము చేశామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల మొన్ననే చూసాం మనం పేపర్లలో 36,000 అప్పు తీసుకుంటే 24,000 మాత్రమే మాఫీ అయింది, మిగతా మాఫీ కాలేదు, ఇంకా నాకు డ్యూ ఉన్నదని చెప్తా ఉన్నారు. అంటే చాలా చోట్ల చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. లేదంటే ప్రభుత్వం నిధులను తక్కువ కేటాయించిందా, లేదంటే అధికారులు అలాగే చూసుకున్నట్టయితే ఇటు సీఎం అమెరికా పర్యటనలో భాగంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ అంటూ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా ఆయన చెప్పారు. అలాగే చూసుకోవచ్చు ఇటేమో స్వచ్ఛ బయో ప్లాంట్ కూడా 1000 కోట్లతో తెలంగాణలో ఏర్పాటు కానుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఇటు రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన కొనసాగుతుందనుకోవచ్చా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పర్యటన పెట్టుబడులను ఆకర్షించగా వెళ్తా ఉన్నది. అసలు వాస్తవానికి అద్భుతమైనటువంటి స్పందన వస్తా ఉంది రేవంత్ రెడ్డి పైన తెలంగాణ. మనం గమనించవచ్చు టైల్ స్క్వేర్ లాంటి అక్కడ కూడా అభిమానులు రేవంత్ అన్నను చాలా ఎత్తున అంటే తమ ఆరోగ్య దైవంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే అక్కడ అంటే రేవంత్ రెడ్డి యొక్క విప్లవాత్మక నిర్ణయాలు కానీ ఆయన యొక్క పరిపాలనలో ఆయన వెళ్తున్న వేగాన్ని చూసి ప్రపంచం అబ్బురపడతా ఉన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి యొక్క కార్యాచరణ కానీ ఆయన ముందు చూపుగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు కొంత దృష్టి పెట్టాయి. స్కిల్ యూనివర్సిటీ అనేది చాలా చోట్ల అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా దాన్ని కార్యరూపంలో తీసుకురాలేదు. అనేక మంది దిగ్గజ సంస్థలు, దిగ్గజ కంపెనీల అధినేతలు ఇట్లాంటి యూనివర్సిటీలు రావాలి అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. ఏర్పాటు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో తెలంగాణ ఫౌండేషన్ స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు తెలంగాణ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. మరిన్ని రాష్ట్రాలు స్కిల్ యూనివర్సిటీల విషయంలో కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీని ఏదో శంకుస్థాపన చేశాము, అయినా చూద్దాము 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కాకుండా వెంటనే అడ్మిషన్స్ ఏర్పాటు చేయడము, దానికి చైర్మన్ గా నియమించడము ఇవన్నీ జరిగిపోయింది. అంటే చకచకా ఏర్పాటు అంటే పరిపాలనా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, మిగతా 6 గ్యారెంటీల విషయంలో కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులు అంటే పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు కానీ వీటన్నింటినీ కూడా పరిగణలోకి ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 1000 సార్లు ఆలోచన చేసే అవకాశం. తను పెట్టుబడి పెడుతున్నాడు, దానికి అక్కడ సేఫ్టీ ఉంటుందా లేదా, పెట్టుబడి తగ్గటువంటి రాబడి వస్తుందా రాదా, తన లక్ష్యం నెరవేరుతుందా లేదా, తన కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీ యొక్క ఉత్పత్తులు అమ్మకాలకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేవా, తయారీకి కావాల్సిన
ముడి సరుకు కానీ మానవ వనరులు కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఆలోచన చేసే అవకాశం. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని కల్పించేందుకు కూడా ముందుకు వస్తా ఉన్నాయి, శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి, ఇక్కడ ఇలాంటి జాప్యాలు లేవు. కాబట్టి పెట్టుబడులు అనేది మనం ఒక బయోవేస్ట్ మిగతా చాలా అంశాల విషయంలో కూడా వస్తా ఉన్నాయి. అనేకమైనటువంటి స్టార్టప్ కంపెనీలు కానీ మిగతా కంపెనీలు వస్తా ఉన్నాయి. చిన్న చిన్న పరిశ్రమతో పాటు కుటీర పరిశ్రమ లాంటివి కూడా వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక భారీ పరిశ్రమ వచ్చినప్పుడు దాంట్లో ఒక ఐటీ దిగ్గజ సంస్థ ఒకటి వచ్చింది అన్నప్పుడు దాంట్లో 15,000 మంది, మేము కాగ్నిటివ్ సంబంధించి మనం గమనించాము. ఈ రోజు 1000 మందికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రకమైన వచ్చినప్పుడు ఈ 15,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందితే దానికి అనుబంధ కంపెనీలు, అనుబంధంగా ఉండేటువంటి మిగతా పరిశ్రమలు కానీ మిగతా వ్యక్తులు కానీ అనుబంధంగా ఉండేటువంటి వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా ఉంటాయి. 15,000 ప్రత్యక్షంగా వస్తే అంతకు 3 రెట్టింపుగా మరికొంతమంది అంటే దాదాపుగా 50,000 మందికి ఉపాధి అక్కడ లభిస్తుందని మనం భావించేస్తాం. అలాగే చూసుకున్నట్టయితే ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే మల్లన సాగర్ నుంచి కూడా నీటిని తరలించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కి నీళ్ల కష్టాలు తీరే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ పరిశ్రమలను మనం ప్రోత్సహిస్తాం అనుకుంటున్నాం. పారిశ్రామికంగా తెలంగాణను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. దానికి తెలంగాణకు గుండెకాయ లాంటిది హైదరాబాద్. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తా ఉంది. ఒకప్పుడు 1 కోటి జనాభా ఉన్నటువంటి, దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు దాదాపుగా 1.5 కోటి దాటింది జనాభా. అంటే అదేవిధంగా గ్రేటర్ పరిధిలో విస్తరించాలి హైదరాబాద్. అంటే శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలను, అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు వీటన్నిటి కూడా కలిపేసి మెగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒకటి చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా నీటి అవసరాలు ప్రస్తుతం ఉన్న వాటికంటే రెట్టింపుగా అవసరం ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి మనకు నీటి సరఫరా జరుగుతూ ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి, కోట్ల విజయవాస్ రెడ్డి ఉన్న సమయంలో, ఇది ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పునాదులు వేసి రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి చేశారు. అంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు గ్రేటర్ పరిధిలో నీటి కోత అనేది లేకుండా రాబోయే కాలంలో నీరు ఇంకా మరింత అవసరం ఉంటుంది. కాబట్టి మల్లన్న సంఘం నుంచి 15 టీఎంసీలు తీసుకుంటే కొంత అక్కడ కూడా ఆ టీఎంసీలు పెట్టుకుంటాం. అంటే గ్రేటర్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు, గ్రామాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాలు రాబోయే కాలంలో మున్సిపాలిటీగా మారబోతున్నాయి. కాబట్టి అన్ని ప్రాంతాలు కూడా నీటి కోత లేకుండా ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలకు కావాల్సినటువంటి నీటిని కూడా సులభంగా అందించేందుకు. అదేవిధంగా పారిశ్రామిక పరిశ్రమలు వెలువడే నేపథ్యంలో మరింత జనాభా హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు రాబోయే తరాలకు కూడా రాబోయే ఒక 20-25 సంవత్సరాల వరకు కూడా హైదరాబాద్ నీటి కోత ఉండకూడదు అన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి టీఎంసీ హైదరాబాద్ తరలించి ఎర్రమడి ద్వారా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి, అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని వార్డులకు నీళ్లు అందించాలి. అంటే స్వచ్ఛమైన తాగునీరు. నీరు అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కొన్ని సందర్భాల్లో కలుషిత నీరు తాగితే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన నీరు, సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు ఖర్చు అయ్యి వీటన్నిటికీ దాంట్లో, కానీ రాబోయే తరాలకు ఇది ఒక పెట్టుబడిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వాంగీణ వికాసం చేసేది, సర్వతోముఖంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం తీసుకోవాలి, భవిష్యత్ తరాలకు రాబోయే 10, 15, 20 సంవత్సరాల వరకు నగరం ఏ రకంగా విస్తరిస్తా ఉన్నది, నగరానికి ఏ అవసరాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి మనం భావించేస్తా ఉంటాం. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.
ఇక మనం చూసుకున్నట్టయితే గనక ఇటు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండాలనుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఉంటుందా, లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటుందా చూడాలి. ఇది వాళ్ళ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.